ఈ కార్ రేస్ స్కామ్ లో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. కేటీఆర్ ను రేపటి దాకా అరెస్టు చేయొద్దని గతంలో ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు రేపటి విచారణ తర్వాత ఏ తీర్పు ఇస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేటీఆర్ ఒప్పందాల అమలు, డబ్బు బదిలీ అంశాలతో తనకు సంబంధం లేదు అని పేర్కొన్నారు. అధికారులు తప్పేమీ లేదని, తన అధికారుల తప్పేమీ లేదని, తనదే బాధ్యత అని గతంలో ప్రెస్ మీట్ లో చెప్పిన కేటీఆర్ అఫిడవిట్ లో మరొకలా చెప్పడంతో హైకోర్టు విచారణపై ఇప్పుడు ఉత్కంఠ ఏర్పడిందనే చెప్పుకోవాలి. మంత్రిగా కేటీఆర్ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. అనుమతులు లేకుండా ఏకపక్ష చెల్లింపులు జరిగాయని, రాజకీయ కక్ష సాధింపన్న కేటీఆర్ ఆరోపణలు అర్ధరహితమని ఏసీబీ పేర్కొంది. కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను తిరస్కరించాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది.